అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో మనకి మహావతార్ నరసింహ అని ఒక సినిమా రిలీజ్ అయింది. మ్యాక్సిమం నేనైతే దాని గురించి పాజిటివ్ టాకే విన్నానండి. కొంతమంది ప్రభువులు సన్యాసులు అయితే ఇంకాస్త ముందుకెళ్ళి థియేటర్లో భజనలు చేయడం, ఎంతోమంది ప్రవచనకారులు పెద్దలు కూడా ఆ థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం, ఇదంతా మనం సోషల్ మీడియాలో చూసాం. ఆ తరుణంలో నేను కూడా సినిమాకి వెళ్ళడం జరిగింది. అయితే మీకు సినిమా నచ్చిందా అండి అంటే, నాకైతే 100కి 100 పాళ్ళు నచ్చలేదనే చెప్తాను. ఎందుకు నచ్చలేదండి అంటే, పాతకాలంలో మనకు సినిమా వచ్చింది భక్త ప్రహ్లాద అని చెప్పి. ఆ సినిమా చూసిన వాళ్ళు ఎవ్వరికైనా కూడా ఈ మహావతార్ నరసింహ సినిమా నచ్చదనే అనుకుంటాను నేనైతే. ఎందుకు, ఏమిటి తేడా, దానికి దీనికి ఏమిటి తేడా? సినిమా అన్నది చాలా మోస్ట్ పవర్ఫుల్ మీడియా అండి. ప్రజల మనసుల మీద, మెదళ్ళ మీద చాలా ప్రభావం చూపించేటటువంటి ఒక పవర్ఫుల్ మీడియా సినిమా అన్నది. సినిమా ద్వారా ఏ విషయం అయితే చూపిస్తారో అది ప్రజల్లో చాలా బలంగా నాటుకుంటుంది. ముఖ్యంగా ఇలాంటి ఆధ్యాత్మిక సినిమాలు తీసేటప్పుడు పిల్లల మీద కూడా వాటి ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలకి పెద్దవాళ్ళు పిల్లల్ని తీసుకెళ్ళాలనుకుంటారు కాబట్టి పిల్లలు తెర మీద ఏం చూస్తారో అదే నిజం అనుకుంటారు. ఇప్పుడు చూడండి, సినిమా ముందు ఒక డిస్క్రిప్షన్ వేస్తారు, ఈ సినిమాలో చూపించిన కొన్ని పాత్రలు కల్పితాలు అని చెప్పి. పిల్లలకి ఏమర్థం అవుతుందండి? పిల్లలు చదవరు కదా. అక్కడ ఏం చూపిస్తే అదే నిజం అనుకుంటారు. నాకు ముఖ్యంగా ఈ సినిమా నచ్చకపోవడానికి కారణం ఏమిటి అంటే, మొట్టమొదటిది భాష. పూర్వం పౌరాణిక సినిమాలంటే చూడండి, గ్రాంథికం వాడేవారు చక్కగా. మనకి చిన్నప్పుడు స్కూల్లో తెలుగు టీచర్లు, అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చెప్పేవారు, సంస్కృతం అన్నది దేవనాగరి లిపి, దేవతల భాష అది అని చెప్పి. పూర్తిగా సంస్కృతం సినిమాలో పెడితే మనకు అర్థం కాదు కాబట్టి చక్కగా గ్రాంథికం వాడేవారు. దానివల్ల భాష నేర్చుకున్నాం, మనం ఎలా ఉచ్చరించాలో నేర్చుకున్నాం భాషని. ఇప్పుడు చూడండి, తెలుగు కొన్ని స్కూల్స్లో అయితే అసలు సబ్జెక్టే లేదు. ఉన్న స్కూల్స్లో చెప్పే టీచర్లు కరువయ్యారు. టీచర్లకే పలకడం రాదు. ఒక్కరు కూడా ఒత్తులతో మాట్లాడరు. అదే పిల్లలకు కూడా నేర్పిస్తున్నారు. ధనము అనాల్సిన చోట ధనము అంటారు. భాష అనాల్సిన చోట భాష అంటారు. ఒత్తులు ఎక్కడా పెట్టరు. కొంతమంది భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటారు, అందులో కూడా ఒత్తులు పెట్టకుండానే చదువుతున్నారు శ్లోకాలు అవి కూడా. ఎంతసేపు మన పిల్లలు రేపొద్దున్న డబ్బులు సంపాదించాలి, అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి, ఒక లగ్జరీ లైఫ్ అక్కడ అనుభవించాలి అని ఆలోచిస్తూ తల్లిదండ్రులు కూడా ఎంతసేపు ఆ పరాయి దేశం భాషని ఎలా పర్ఫెక్ట్గా పలకాలో దానికి తగ్గట్టు ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్స్ అని అవని ఇవని ఆ ఇంగ్లీష్ని నేర్చుకోవడానికి పాటలు పడుతున్నామే తప్ప, మన తెలుగు మన పిల్లలకి ముందు నేర్పించాలి అన్న తపన ఎవ్వరికీ లేదు. ఒక రీసెర్చ్లో తేలిందిటండి, చాలామందికి ఈ విషయం తెలియదు. ఎవరు పరాయి భాషని, అంటే వాళ్ళ మదర్ టంగ్ కాకుండా వేరే భాషని ఎవరు పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతున్నారు అంటే, ఎవడైతే ముందు వాళ్ళ మదర్ టంగ్ పర్ఫెక్ట్గా నేర్చుకొని మాట్లాడతాడో వాడికి మాత్రమే వేరే భాష వస్తుందిట కరెక్ట్గా. ఇది రీసెర్చ్లో సైంటిస్టులు చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు. కావాలంటే మీరు గూగుల్లో వెతుక్కోవచ్చు. మరి ఇలా మన పరిస్థితులు దారుణంగా ఉన్నప్పుడు, అలాంటి తరుణంలో అలా సినిమా మామూలు వ్యావహారిక భాషలో ఒత్తులు లేకుండా సినిమా మొత్తం ఆ భాష ఉంటే ఇంకా పిల్లలు ఏం నేర్చుకుంటారండి? అదే నేర్చుకుంటారు పిల్లలు. రెండోది, మొట్టమొదట భక్త ప్రహ్లాదలో మనకి అసలు ఆ రాక్షస జన్మ వాళ్ళకి ఎలా వచ్చింది, వాళ్ళ పూర్వజన్మ ఏంటి, అదంతా చూపిస్తారు మనకి. మొట్టమొదటి సీనే అది. కానీ ఇక్కడ అది ఏమీ లేదు. అసలు ఆ రాక్షసులు ఎవరు, ఎందుకు పుట్టారు, వాళ్ళ పూర్వజన్మ ఏంటి, ఏం చెప్పలేదు. బ్రహ్మ ఈ సృష్టి చేయడానికని చెప్పి మనసా సంకల్పించి 4 పుడతారు.
సనక సనందన సనత్సుజాత సనత్కుమార అని 4 పుడతారు. వాళ్ళని వెళ్ళి సృష్టి చేయమంటే వాళ్ళు మాకు ఈ సంసారం ఇలాంటిదేమీ మాకొద్దు, మేము నిత్య యవ్వనంతో ఆధ్యాత్మికంలో భగవద్ధ్యానంలోనే ఉంటామని చెప్పి వాళ్ళు ఎప్పుడూ నిరంతరం భగవద్ధ్యానంలో ఉండేటటువంటి సనత్కుమారులు అంటారు వాళ్ళని. ఆ 4 ఒకసారి వైకుంఠానికి స్వామి దర్శనానికని వెళితే వైకుంఠ ద్వారపాలకులు జయ విజయులని 2 ఉంటారు. వాళ్ళిద్దరూ వీళ్ళని అడ్డుకుంటారు, అంటే నివారిస్తారు లోపలికి వెళ్లకుండా. స్వామి ఏకాంతంలో ఉన్నాడు, మీరిప్పుడు వెళ్ళకూడదు అని. ఆ సంభాషణ కాస్త పరిహాసంగా మారడంతో సనత్కుమారులకి కోపం వచ్చి జయ విజయులిద్దరినీ కూడా శపిస్తారు. ఇంతలో స్వామి ప్రత్యక్షమై స్వామిని ప్రార్థించగానే స్వామి ఆ శాప విమోచన ఉపాయం చెప్తాడు. మీరిరువురు 7 జన్మలు మానవ జన్మనెత్తి నా భక్తులుగా నిరంతరం నా ధ్యానంలో ఉంటూ 7 జన్మల తర్వాత మళ్ళీ వైకుంఠాన్ని చేరడం ఒకటి. రెండోది, 3 జన్మలు రాక్షస జాతిలో పుట్టి రాక్షసులుగా నాకు వైరులుగా అంటే నాకు శత్రువులుగా ఉండి నా చేత వధింపబడి తిరిగి మళ్ళీ వైకుంఠం రావడం అని స్వామి చెప్పగానే వారిద్దరూ 3 జన్మల రాక్షసత్వాన్నే కోరుకుంటారు. ఎందుకంటే స్వామి 7 జన్మలు నీకు దూరంగా ఉండలేమయ్యా, నీతో వైరం ఉన్నప్పటికీ కూడా నిరంతరం నీ ధ్యానంలోనే ఉంటాం కాబట్టి, వైరంతో కూడా నీ ధ్యానంలో ఉంటాం కాబట్టి 3 జన్మల రాక్షస జన్మలు చాలు మాకు అని వాళ్ళు అంటారు. వారిద్దరే వీళ్ళు. మొట్టమొదటి జన్మ కృతయుగంలో హిరణ్యకశిప హిరణ్యాక్షులు, 2వ జన్మ త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులు, 3వ జన్మ ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్త్రులు. ఇది మనకి మొట్టమొదట భక్త ప్రహ్లాదలో చక్కగా చూపిస్తారు. చూపించడం వల్ల మనకు తెలిసింది, ఆహా అవునా అని. కానీ ఈ సినిమాలో అదేమీ చూపించలేదు. ఇంకా రోజారమణి గారు 5 ఏళ్ల పిల్ల చేత అంత పెద్ద పెద్ద డైలాగ్స్ చదివించి చెప్పించారు అంటే అప్పుడున్న పెద్దవాళ్ల ఘనత అది. మనమా అసలు మన పిల్లలకి కనీసం ఒక లైన్ చెప్పగలరా గ్రాంథికంలో? ఎందుకంటే రాదు, మనం అలా నేర్పించట్లేదు కాబట్టి. ఏ కల్పితాలు కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు అది. అందరూ అందులో ఉన్న యాక్టర్స్ అందరినీ చూస్తే నిజంగా హిరణ్యకశిపుడు అంటే ఎస్వి రంగారావు లాగే ఉంటాడనుకుంటాం. నరసింహస్వామిని చూస్తే నిజంగా నరసింహస్వామే అలా వచ్చారేమో అనుకుంటాం. హర్నాథ్ని చూస్తే విష్ణుమూర్తి నిజంగా హర్నాథ్ లాగే ఉంటారేమో అనుకుంటాం. ఏమండి అప్పటి కాలంలో కృష్ణతులాభారం, కృష్ణావతారం, కృష్ణ పాండవీయం, ఎన్టీ రామారావు సినిమాలు చూసి ప్రజలందరూ కూడా నిజంగా రాముడు కృష్ణుడు ఎన్టీ రామారావే అనుకుని ఇళ్లల్లో ఆ ఫోటోలకి పూజలు చేసేవారట. అంటే ప్రజల్లోకి అంత చక్కగా వెళ్ళేవి అప్పట్లో. సినిమా అన్నది ఎప్పుడైనా పవర్ఫుల్ మీడియానే అండి. మరి ఇప్పుడు ఇలాంటివి తీసి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తే పాపం పిల్లలు ఇంకా ఏం నేర్చుకుంటారండి? అదే మన పిల్లలకు కూడా చెప్తున్నాం మనం. ఇంకా కల్పితాలు, అసలు భక్త ప్రహ్లాద్లో చూడండి ఒక్కొక్క శిక్ష అసలు ఎందుకు వేశాడు, స్వామి ఎలా వచ్చి కాపాడాడు. మీరు ఇంకొకటి భక్త ప్రహ్లాద్లో అబ్జర్వ్ చేస్తే శిక్షకు తగ్గట్టు ప్రార్థిస్తాడు ప్రహ్లాదుడు. అంటే అప్పట్లో ఏంటంటే డైరెక్టర్లు వాళ్ళు కూడా ఒక సినిమా తీయాలంటే కథా రచయిత ఆ సంబంధించిన పర్టికులర్ ఆ సబ్జెక్ట్ ఎవరికైతే బాగా తెలుసో వాళ్ళతోనే కూర్చొనివారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఇది కూర్చోలేదని నేను చెప్పట్లేదు, కానీ ఇప్పటి వాళ్ళు ఏంటంటే వినరు. పాపం చెప్పేవాళ్ళు చక్కగానే చెప్తారు, వినరు. వాళ్ళకి నచ్చినట్టు ఎంతసేపు ఏంటంటే కమర్షియాలిటీ ఆలోచిస్తారు. డబ్బులు రావాలి మాకు ప్రజల్లోంచి, ఇలా తీస్తే మాకు రావు కాబట్టి ఇలా తీస్తాం అన్నట్టు వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పినా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు తీస్తారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే తల్లిదండ్రులందరూ కూడా భక్త ప్రహ్లాద సినిమా చూపించండి మీ పిల్లలకి. ఏముందండి, ప్రతి వీకెండ్లో పార్టీలకి పబ్బులకి ఎంజాయ్మెంట్స్కి పిల్లల్ని తీసుకెళ్ళకపోతే ఒక్కరోజు ప్రతి శనివారమో లేదా ఆదివారమో వాళ్ళని కూర్చోబెట్టి చక్కగా ఒక భక్త ప్రహ్లాద ఒక వారం చూపించండి, శ్రీకృష్ణ తులాభారం ఒక వారం చూపించండి, శ్రీకృష్ణావతారం ఒక వారం చూపించండి, పాతకాలం విఠలాచార్య సినిమాలు చూపించండి.
అవి చూసినా భాష, పాత సినిమాలు ఏవి చూసినా భాష తెలుస్తుంది. లవకుశ సినిమా చూపించండి చక్కగా, ఉత్తరాఖండ తెలుస్తుంది పిల్లలకి రామాయణంలో. ఈ వీడియో ఒక్కరికైనా మనసుల్లోకి వెళ్ళకపోతుందా అనే ఒకే ఒక్క ఆశతో నేను ఈ వీడియో చేశాను. మీ పిల్లలకి మంచి పౌరాణికాలు చూపించండి పాత సినిమాలు. నాకు అదే అనిపించింది, అదే భక్త ప్రహ్లాదని కాస్త డిటిఎస్ సౌండ్స్ అవి యాడ్ చేసి అదే భక్త ప్రహ్లాదని మళ్ళీ రిలీజ్ చేసి ఉంటే ఎంత బాగుండేది. ఆ పద్యాలు పాటలు వింటూ ఉంటే నిజంగా కళ్ళలో నీళ్లు తిరగని వాడు ఉంటే కనుక వాడు మనిషే కాదు. అసలు ఆ పద్యాలకి ఆ పాటలకి హృదయం ద్రవించిపోతుంది నిజంగా చెప్పాలంటే. దయచేసి మంచి సినిమాలు చూపించండి పిల్లలకి, భాష నేర్పించండి. పరాయి దేశం భాష కోసం ప్రాకులాడకండి. అవసరమే, కానీ అది జీవన విధానం కోసమే తప్ప అదే జీవితం కాదు. మనం ఏం చేస్తున్నామంటే పిల్లలకి అశాశ్వతమైనవన్నీ నేర్పించి శాశ్వతమైన ఆనందాన్ని నేర్పించడం మానేస్తున్నాం. ఇవన్నీ ఇప్పుడు ఒక పార్టీకి వెళ్తారు, టెంపరరీ, అది 24 hours కంటిన్యూ, కొన్ని అవర్సే కంటిన్యూ అవ్వదు. అది శాశ్వతమైన ఆనందం ఎప్పుడూ ఆధ్యాత్మికంలోనే ఉంటుంది, భగవంతుని ప్రార్థించడంలోనే ఉంటుంది. ఇది నేర్పించండి పిల్లలకి. ఆ పాత సినిమాలన్నీ పౌరాణికాలు చూపిస్తే ఖచ్చితంగా పిల్లలు ఇది నేర్చుకుంటారు. హరే కృష్ణ. జై శ్రీమన్నారాయణ.